రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు, నైతిక విలువలనేటివి లేవా? అధికారం కోసం ఏమైనా చేయగలుగుతాయా? అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతారా? అంటే అవునే అనే చెప్పొచ్చు. ఇక్కడ రీసెంట్‌గా జరిగిన అంబర్‌నాథ్ మున్సిపల్ ఎలక్షన్స్. అంబర్‌నాథ్ మున్సిపల్ ఎలక్షన్స్ అనేటివి ఈ మధ్యనే జరిగాయి. దీనికోసం ఉప్పు నిప్పులాగుండే 2 రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అధికారం కోసం 2 చేతులు కలిపాయి. ఈ విషయం అనేది నెట్టింట చాలా చర్చనీయాంశమైనది. ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన దేశానికి ఉపయోగపడే ఏ విషయం పైన 2 పార్టీలు అనేటివి ఏకతాటిపైకి రావడం అనేది చాలా కష్టం. ఒక అభివృద్ధి చేయనీకి, ఒక మంచి పని చేయడానికి 2 పార్టీలు ఎప్పుడు విరోధంగా ఉంటాయి. అలాంటిది అధికారం కోసం మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈ పార్టీలు అనేటివి 2 చేతులు కలిపాయి. అయితే అంబర్‌నాథ్ మున్సిపల్ ఎలక్షన్స్‌లో మొత్తం 60 సీట్లున్నాయి. 60 సీట్లకు గాను అది మ్యాజిక్ ఫిగర్ అనేది 31 రావాలి. అయితే ఇక్కడ శివసేన పార్టీ అనేది 27 సీట్లు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్‌కి 4 సీట్ల దూరంలో ఉంటే బీజేపీ 14, కాంగ్రెస్ 12, ఇండిపెండెంట్లు 4 చెరో 4 గెలుచుకున్నారు. అయితే ఈ శివసేనను ఓడించడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు 2 చేతులు కలిపి మున్సిపల్‌లో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే అంబర్‌నాథ్ మున్సిపల్ ఎలక్షన్‌లో బీజేపీ, కాంగ్రెస్ అనేటి పొత్తు కూడడం పైన చాలామంది రాజకీయ పార్టీల పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే అధికారం కోసం పార్టీలు ఎవరితోనైనా తమ సిద్ధాంతాలను, తన నైతిక విలువలు మార్చుకుంటాయి. ఇక్కడ మారాల్సింది పార్టీ కాదు, కార్యకర్తలే. కార్యకర్తలే పార్టీల కోసం నువ్వా నేనా అనే అసలు అయిన వాళ్ళని శత్రువులుగా భావించుతారు. కార్యకర్తలు అనేది మార్పు అనేది కార్యకర్తల నుంచి రావాలి. పార్టీలు అనేది అధికారం కోసం ఏమైనా చేస్తాయి కాబట్టి కార్యకర్తలు ఆలోచించాలి.